చాలామంది మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుంటే, ఈ మోకాళ్ళ నొప్పులు చాలామంది ఎప్పుడు మనం మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుంటాం? మా నాన్నగారికి మోకాళ్ళ నొప్పులున్నాయి. మా అమ్మకి మోకాళ్ళ నొప్పులున్నాయి. మా తాతకి మోకాళ్ళ నొప్పులున్నాయి. అంటే ఇది మనం అడ్రెస్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా వాళ్ళ వయస్సు 45, 50 సంవత్సరాల నుంచే ఈ నొప్పి రావటం అనేది మనం గుర్తిస్తూ ఉంటాం. కానీ ఇవాళ రేపు చిన్న పిల్లలే 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల వాళ్ళు గూడా ఈ మోకాళ్ళ నొప్పులతో వస్తూ ఉన్నారు. కానీ మరి వాళ్ళకెందుకు వస్తున్నాయి ఈ మోకాళ్ళ నొప్పులు? అంటే ఈ మోకాళ్ళ నొప్పులు ఒకటి వాళ్ళు ఎక్కువగా మోకాళ్ళ మీద ఒత్తిడితో కూడిన యాక్టివిటీస్‌కి లోనైనప్పుడు ఆ మోకాళ్ళ మధ్య ఉన్న ఈ కండరాల యొక్క సాఫ్ట్ టిష్యూ రిపీటెడ్‌గా దాని మీద ఒత్తిడి పడిగి సరైన శక్తిని కోల్పోయి అక్కడ డ్యామేజ్ అయ్యి ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే అవి తొందరగా డ్యామేజ్ అవ్వటం వల్ల తొందరగా ఆర్థరైటిస్ అంటే 50 సంవత్సరాల్లో రావాల్సిన ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళకి సంబంధించిన అరుగుదల 30, 35 సంవత్సరాల్లోనే మొదలయ్యి తర్వాత అది కాస్త ముదిరి చాలా సాఫ్ట్ టిష్యూ అంతా డ్యామేజ్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా దారితీస్తుంది. సో ఇలాంటి వాటిని మనం నొప్పి రాంగానే కొద్ది జాగ్రత్తగా ఉండి అక్కడ ఏదన్నా సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ అయిందా? ఒకవేళ డ్యామేజ్ అయితే దానికి డ్యామేజ్ అవ్వడానికి కారణం ఏముంది? అది ఏదన్నా ఒక స్పోర్ట్స్ ఇంజరీ అయిందా? లేకపోతే ఎక్కడైనా పడ్డారా? లేకపోతే ఎక్కడైనా పొజిషన్‌లో అది ఒకేసారి దాని మీద బరువు పడి అలా అయింది. ఎందుకంటే మన వర్క్ రీత్యా మనం చేసే పని రీత్యా చాలా దగ్గరలో నిలబడాల్సి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి చాలా మెట్లు ఎక్కాల్సి వస్తుంటుంది. ఒక్కోసారి పరిగెత్తాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. దానివల్ల ఏదన్నా ఈ కండరాలు బలహీనమై ఇలాంటి యాక్టివిటీస్ వల్ల మోకాళ్ళు దెబ్బతిందా అనేది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత దానికి అనుగుణంగా మనం అడ్వైజ్ చేయగలగాలి. ఇదేది కాకుండా స్పోర్ట్స్ ఇంజరీ అయ్యి సాఫ్ట్ టిష్యూ ఇంజరీ అయితే అది ఎంత ఇంటెన్సిటీ ఇంజరీ అయిందో దాన్ని గుర్తించగలగాలి. ఇలా ఎర్లీ స్టేజ్‌లో నీ యొక్క డ్యామేజ్‌ని మనం ప్రొటెక్ట్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళ చుట్టూ కండరాల యొక్క ఈ తొడ కండరాలు బలంగా ఉన్నాయా లేదో కూడా చూసుకొని దానికి తగ్గట్టుగానే బెస్ట్ అడ్వైజ్ గాని చేయగలిగితే ఈ నొప్పి తీవ్రత అనేది మాక్సిమం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే వయసులో వచ్చిన వాళ్ళు అంటే 50 సంవత్సరాల్లో వచ్చిన ఈ మోకాళ్ళ నొప్పి మనం ముఖ్యంగా ఈ ఆస్టియోఆర్థరైటిస్ దీన్ని చక్కగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ బేస్ మీద వర్క్ యాక్టివిటీని తగ్గించుకుంటూ కండరాల యొక్క క్వాడ్రిసెప్స్ హామ్‌స్ట్రింగ్ అంటే తొడ కండరాలని బలంగా చేసుకోవటం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు మనకు మాక్సిమం తగ్గుతాయి. దీనికి తగ్గట్టు కొద్దిగా డైట్‌తో పాటు కొన్ని ఈ మోకాళ్ళలో గుజ్జు యొక్క న్యూట్రిషనల్ కేపబిలిటీని పెంచే సప్లిమెంట్స్ అలాగే బాడీ వెయిట్ ఉంటే ఆ వెయిట్‌ని తగ్గించుకోగలిగితే ఈ ఆస్టియోఆర్థరైటిస్ నుంచి మనం తొందరగా కోలుకునే దానికి అవకాశం ఉంది.